భారత్ రక్షణ వ్యూహంలో భారీ మార్పు కనిపిస్తుంది. సరిహద్దుల రక్షణ మాత్రమే కాదు, అవసరమైతే శత్రు భూభాగంలో లోతుగా వెళ్లి లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. 1000 కిలోమీటర్ల వరకు దాడి చేయగల మిసైళ్లు, లాంగ్ రేంజ్ కామికాజ్ డ్రోన్లు, హైపర్సోనిక్ ఆయుధాల అభివృద్ధిపై భారత్ వేగంగా అడుగులు వేస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుందని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు భారత రక్షణ విధానం ప్రధానంగా దేశ సరిహద్దులను కాపాడడంపైనే దృష్టి పెట్టేది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. శత్రువు ఎక్కడ ఉన్నా దూర ప్రాంతాలలోని కీలక స్థావరాలపై కూడా అవసరమైతే దాడి చేయగల డీప్ స్ట్రైక్ క్యాపబిలిటీని భారత్ అభివృద్ధి చేస్తుంది. దీనివల్ల సుమారు 1000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో చేరుకునే శక్తి భారత సైన్యానికి లభిస్తుంది. ఈ కొత్త వ్యూహంలో అగ్ని ప్రైమ్ కీలక పాత్ర పోషిస్తుంది. అగ్ని సిరీస్లో అత్యాధునికంగా రూపొందించిన ఈ క్షిపణి తక్కువ సమయంలోనే ప్రయోగానికి సిద్ధమవుతుంది. అధిక ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం కలిగి ఉంది. మొబైల్ లాంచర్ల ద్వారా వేగంగా తరలించి ప్రయోగించే విధంగా దీన్ని రూపొందించారు. మరోవైపు నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ ఇప్పుడు లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్గా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ క్షిపణి అత్యల్ప ఎత్తులో ప్రయాణిస్తూ రాడార్లను తప్పించుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. మార్గమధ్యంలో దిశ మార్చుకుంటూ చివరికి లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగలదు. ప్రళయ్ మిసైల్ యుద్ధభూమిలో వేగవంతమైన దాడుల కోసం రూపొందించిన ఆధునిక ఆయుధం. పృథ్వీ మిసైల్ ఇప్పటికే భారత సైన్యంలో కీలక భాగం కాగా, దాని నౌకాదళ వెర్షన్ ధనుష్ సముద్రం నుంచి భూభాగంలోని లక్ష్యాలపై దాడి చేయగలదు. ఈ 3 వ్యవస్థలు కలిసి భారత్కు బహుముఖ దాడి సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. ఇదే సమయంలో హైపర్సోనిక్ ఆయుధాల అభివృద్ధిపైన భారత్ దృష్టి సారిస్తుంది. శబ్ద వేగం కంటే అనేక రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈ ఆయుధాలను అడ్డుకోవడం అత్యంత క్లిష్టమని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు యుద్ధాలలో ఇవే కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. కేవలం మిస్సైళ్లు మాత్రమే కాదు, లాంగ్ రేంజ్ కామికాజే డ్రోన్ల అభివృద్ధిలో కూడా భారత్ ముందుకు సాగుతుంది. శేషనాగ్ 150 అనే AI ఆధారిత డ్రోన్ సుమారు 5 గంటల పాటు గాల్లో ప్రయాణిస్తూ 1000 కిలోమీటర్ల వరకు చేరుకునే సామర్థ్యంతో అభివృద్ధి చెందుతుంది. అవసరమైతే లక్ష్యంపై స్వయంగా దూసుకు వెళ్లి పేలిపోయే విధంగా రూపొందిస్తున్నారు. ఇలాంటి డ్రోన్లు భవిష్యత్తు యుద్ధాలలో కీలక ఆయుధాలుగా మారే అవకాశం ఉందని రక్షణ రంగం భావిస్తుంది. ఈ కొత్త సామర్థ్యాల వల్ల ప్రాంతీయ భద్రతా సమీకరణాలలో మార్పులు రావచ్చని విశ్లేషకులు అంటున్నారు. దూర ప్రాంతాలలోని కీలక సైనిక స్థావరాలు, కమాండ్ కేంద్రాలు, మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం పెరగడంతో భారత్ నిరోధక శక్తిని మరింత బలోపేతం చేసుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి ఆయుధ వ్యవస్థలు ప్రధానంగా నిరోధక సామర్థ్యాన్ని బలపరచడం, అవసరమైతే ప్రతిస్పందన ఇవ్వగల సామర్థ్యాన్ని పెంచడం కోసమేనని భారత ప్రభుత్వం పలు సందర్భాలలో పేర్కొంది. ఈ మొత్తం ప్రాజెక్టుల వెనుక మరో ప్రధాన లక్ష్యం ఆత్మ నిర్భర్ భారత్వి దేశ ఆయుధాలపై ఆధారపడకుండా స్వదేశీ పరిశోధన, స్వదేశీ తయారీ, ఆధునిక రక్షణ సాంకేతికతల అభివృద్ధికి భారత్ భారీగా పెట్టుబడులు పెడుతుంది. మిసైళ్లు, డ్రోన్లు, హైపర్సోనిక్ టెక్నాలజీ ఇవన్నీ భారత రక్షణ రంగాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్తున్నాయి.